ఇప్పుడు మా వాళ్ళందరూ కూడా రప్పరప్పని ఎందుకు అంటున్నారు? మీరు ఎర్ర బుక్ పెడతాను, ఆణి చేస్తా, ఈణి చేస్తా అని వాళ్ళ అక్రమ కేసులు కడతంటే కదా. కడుపు రగిలినోడు ఏం చేస్తాడు? గదిలో పెట్టి పిల్లిని కొడితే పిల్లి కూడా ఎదురు తిరగడం పీకుద్దండి. హోమ్ మినిస్టర్ గారు, పిల్లి పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసి ఒకటి చేయలేడా? పిల్లే తిరగబడితే గతి లేక పిల్లే తిరగబడుతుంది. రూమ్ లో పెట్టి మీరు దాడి చేస్తే బతకాలంటే ఏం చేయాలి? తిరుగుబాటు చేయక ఏం చేస్తారు? అందుకే మా వాళ్ళు అంటే అక్కడ చెప్తాం, ఎంతరా బాబు తప్పు మాట, వాళ్ళు ఏదో తప్పుడు పనులు చేశారని వాళ్ళు ఎదవల్లాగా పరిపాలించారని మనం ఎందుకు చేయాలి? చట్టం ఉంది, సిట్ ఉంటది. మనకు కూడా గుణశేఖర్ బాబు వస్తాడు, మనకు కూడా కిషోర్ వస్తాడు, మంచి ఆఫీసర్లు వస్తారు. మన దగ్గర కూడా ఐపీఎస్ రిటైర్ అయిన ఆఫీసర్లు అడ్వైజర్లుగా వస్తారు. చట్టం మేరకు అందరినీ శిక్షిద్దాం, తప్పులు చేసిన వాళ్ళందరినీ. ఎవరు హింసకి వాళ్ళని చూసి మీరు చెడిపోబాకండి, కడుపు రేగిలి తప్పుడు పనులు చేయబాకండి. శాంతి భద్రతల్ని కాపాడదాం. గుణశేఖర్ బాబు లేకపోతే అశోక్ బాబు, కిషోర్ బాబు ఇట్లాంటి బాబుల్ని పెట్టుకుని సిట్లో ఖచ్చితంగా చట్టం మేరకు చట్టానికి లోబడి బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్ కొత్తగా వచ్చినాయి కదా, వీటన్నిటి ద్వారా తప్పకుండా అణిచివేద్దాం. పాపాత్ముల్ని, తప్పులు చేసిన వాళ్ళని, దుర్మార్గుల్ని చట్టం మేరకు శిక్షిద్దాం. అయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాళ్ళారా, వాళ్ళని చూసి మీరు తప్పుడు పనులు చేయబాకండి, తప్పుడుగా మాట్లాడబాకండి అని రిక్వెస్ట్ చేస్తూ, అట్లాగే